ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని నాగిరెడ్డిగూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 నెలలుగా మంచినీటి ఎద్దడి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని, తాగడానికి, అవసరాలకు, వాడుకోవడానికి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఒకే మోటార్తో నీరు సరిపోవడం లేదని, 3 రోజులైనా నీరు రాక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితి ఇబ్బంది పడుతుంటే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త లైన్ వేసి గేట్ వాల్ బిగిస్తే నీరుంటుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కరించడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. రాత్రి పూట 10-11 గంట ఇస్తాడు. ఎవరు సరిపోతుంది? మా ఊర్లో అండి బుక్యా దేవి అండి. మాకు వాటర్ నీళ్ళు రావట్లేదండి. ఇంట్లో గేదెలు ఆవులు చచ్చిపోతున్నాయండి. మాకు తానం చేస్తాగా నీళ్ళు లేవండి. మసలు తాగతాగా లేవండి. ఒక 10 గొట్టాలు పడతాయి అన్నారండి. 10 గొట్టాలు పడతాయని చెప్పారండి. మాకు ఇక 1 గంట కుక్కులేరు పట్టిద్దండి. ఆ కుక్కులేరు పెట్టి తోవిచ్చి కొద్దిగా మాకు వాటర్ వచ్చేటట్టు చూడండి. నీళ్ళు లేవండి. అసలు తానం చేద్దామని లేదు. 2 రోజులు బట్టి బట్టలు ఉతకాలంటే నీళ్ళు లేవండి. సంవత్సరంన్నర నుంచి చెబుతున్నామండి. గొట్టాలు, కొత్త గొట్టాలు పెట్టియాలని చెబుతున్నామండి. ఆ పంపు వదిలేవాడు కూడా చెబుతున్నామండి. ఆ పంపు వదిలేవాడేమో 1 గంట వదిలినాడండి. అటు వదిలేసి వెళ్ళిపోతున్నాడండి. ఇప్పుడు చూపించామండి. ఆ చూపించిన దాంట్లో నీళ్ళ మట్టి పోసేసి వెళ్ళిపోయారండి. మేము గొడవ చేస్తున్నామని. మాకు పట్టించుకునే వాళ్ళు నాదే లేదండి. మా నీళ్ళు అయితే రావట్లేదండి. కొట్లు పంపు కూడా లేదండి. ఇక చచ్చిపోయినా అలాగే చచ్చిపోమంటున్నారు కానీ మాకు పట్టించుకునే నాదుడే లేదండి. మాకు ఇక మాకు ఎవరైనా మా ఊపిరి ఎవరైనా చచ్చిపోయారని అంటేనండి ఇక చింతలపూడి నుంచి ఆ ట్యాంక్ తెచ్చుకొని కొనుక్కొని తేవాలండి. ఇక మాకు పంచాయతీ వాళ్ళు ఇక ఇస్తామని అన్నా. నా పేరు మేఘ్యా, బుక్యా మేఘ్యా. ఇవాళ సంవత్సరం బట్టి 2 సంవత్సరాలు బట్టి మాకు నీళ్ళు బాగా టబ్బులండి. ఒక బిందె వస్తే 2 బిందెకి పరాయి అట్లెళ్ళి తీసుకొస్తున్నామండి మేము. అది నీళ్ళు రావట్లేదు అంటే చుక్క నీళ్ళు రావట్లేదు. ఎవరైనా చచ్చిపోతే చింతలపూడి నుంచి ట్యాంక్ చేయించుకొని పోసుకొని ఎత్తుకెళ్తున్నాం. ఏమంటే మరి పంపుల అతిగారిని పోయిన సంవత్సరం క్రితం చెప్పామండి. వాళ్ళు వచ్చి అక్కడి నుంచి 12 గొట్టాలు పడతాయి అబ్బాయి మీకు వేస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదని చెప్పారండి. చెప్పి వెళ్ళిపోయారండి. కానీ వచ్చి మమ్మల్ని పట్టించుకోలేదండి ఇప్పుడు దాకా. 2 సంవత్సరాలు బట్టి ఈ నీళ్ళ ట్రబుల్ ఇబ్బంది పడుతున్నామండి మేము. కానీ మీరు ఇప్పుడైనా తెలియపరిచి మీరు ఇప్పుడైనా వెనకమండి. నాగిరెడ్డిగూడెం మాకు నీళ్ళు వస్తే రావట్లేదు తాగటానికి. చచ్చిపోయినా నీళ్లు రేత్రి పగలు గేదెలకి, గొడ్లకి, మనుషులు స్నానం చేద్దామంటే లేవండి. ఎవరు పట్టించుకోలేదు మా పెద్దలు. మరి ఎవరికి వెళ్ళి చెప్పాము మేము ముసలి వాళ్ళు మొక్కలు ఎక్కడ వెళ్ళి తీసుకోవడం నీళ్ళు. మా పంపులో వస్తే మేము తాగుతాము. కోట్టుడు పంపుకి వెళ్ళి కోట్టుడు పంపులో కూడా రావట్లేదు నీళ్లు. అసలే చుక్క కోట్టుడు పంపు కూడా తీసేశారు. అదిగో అక్కడ తీసేశారు అందరూ. మాకు తెలవదు, ఎవరు చెప్పట్లేదు మా పెద్దలు.